హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 14వ భాగాన్ని వినేద్దాం. నైట్ 11:30 ఆనంది నిలయంలో ఆనందికి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వెళ్ళడంతో ఇంజెక్షన్ ట్యాబ్లెట్ల వల్ల మత్తుగా నిద్రపోతుంది మన అమ్ములు. ఇంటి చుట్టూ కాంపౌండ్ గోడ దగ్గర కారుపై ప్రేమ్ కూర్చుంటాడు. పక్కన నిలబడ్డ చారి, సార్ మనం ఇక్కడెందుకున్నాం, ఇంతకీ ఇది ఎవరిల్లు సార్ అని అడిగాడు. ప్రేమ్ కారుపై వాలి గుండెపై చెయ్యి వేసుకుని, నా బంగారం ఉండే ఇల్లు చారి ఇది అన్నాడు. మేడం పడ్డారని చూడ్డానికి వచ్చారా అన్నాడు చారి. ఎస్ చారి. అయితే ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు సార్, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు చారి. అబ్బచా నాకు తెలియదు, మరి ఇది నా అత్తగారి ఇల్లు, అయినా మామ నా బంగారానికి కాపలా ఉంటాడు. సో నా మామ ముఖం చూడడం, నా పెళ్ళాన్ని చూడ్డానికి నా మామని పర్మిషన్ అడగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే దొడ్డిదారిని వెళ్తారా? ఇక్కడ కింగ్ చారి, ఎప్పుడు సింహం దామే. అయితే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? ప్రేమ్ నవ్వుతూ ఉండగా మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి చారి వెళ్దామా అన్నాడు. అని అనగానే ప్రేమ్ వెనకాలే చారి వెళ్తాడు. ప్రేమ్ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేస్తాడు. ప్రేమ్ లోపలికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళగానే భాగ్య డోర్ ఓపెన్ చేస్తుంది. భాగ్యాని ప్రేమ్ అత్తయ్య అంటూ హక్ చేసుకుంటాడు. భాగ్య కన్నీరు పెట్టుకుంటుంది. లైట్స్ ఆన్ అవుతాయి. ఆదిత్య, అజయ్ వచ్చి ప్రేమ్ని హక్ చేసుకుంటారు. ఇదేం ట్విస్ట్ అన్నాడు చారి. ప్రేమ్ నువ్వు త్వరగా ఆనందిని చూసి వచ్చే అని అందరూ ఇప్పుడే నిద్రపోయారు, వాళ్ళకి మెలకువ రావచ్చు, ఓకేనా అన్నాడు ఆదిత్య. ప్రేమ్ సరే అని ఆనంది రూమ్లోకి వెళ్తాడు. ప్రేమ్ బెడ్పై పడుకున్న ఆనంది వైపు ప్రేమగా చూస్తూ తన కాలికున్న కట్టును చూసి కన్నీరు వస్తాయి. అవి డ్రాప్స్గా కట్టుపై పడతాయి. ఆనంది పక్కన బెడ్పై కూర్చుని చిరుకోపంగా చిన్నగా కూడా, ఒసై నీకు స్పెట్స్ లేకపోతేనే కాదే, స్పెట్స్ ఉన్నా కూడా కళ్ళు కనిపించవా, అలా ఎలా పడ్డావి రాక్షసి నిన్ను అని ముఖం పక్కకు పెట్టి మళ్ళీ ఆనంది వైపు ప్రేమగా చూస్తూ, నువ్వు నా ప్రాణం బంగారం, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్. ఈరోజు లవర్స్ డే, నీకేమైనా గిఫ్ట్ ఇద్దామంటే నీకు డౌట్ వస్తుంది, ఎవరు ఏమి అని ఎంక్వైరీలు మొదలు పెడతావు, అది నాకు ఇష్టం లేదు. నేనెవరూ నీకు ఇప్పుడే తెలియకూడదు, అందుకే నీకు ప్రేమ కానుక తీసుకురాలేదు. బట్ నువ్వు ఫీల్ అవ్వకు అని నీకు ప్రేమ కానుక ఇచ్చే వెళ్తాను అని ఆనంది నుదుటిపై ముద్దు పెడతాడు. ప్రస్తుతానికి ఇదే నా గిఫ్ట్ అని నవ్వుతూ ఉండగా ఆనంది కలవడంతో ప్రేమ్ జంప్ అయిపోయాడు. ఆనంది కళ్ళు తెరిచి టేబుల్పై ఉన్న స్పెట్స్ పెట్టుకుని పైకి లేచి కూర్చుని రూమ్ అంతా చూసి తన నుదుటిపై చేయి పెట్టి, అతనేనా, అతను వచ్చాడా, ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నా హార్ట్ ఎందుకు ఎంత వేగంగా కొట్టుకుంటుంది, అతను వచ్చినట్లు, ప్రపోజ్ చేసినట్లు, ముద్దు పెట్టినట్లు నా మనసు ఎందుకు ఫీల్ అవుతుంది, అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. ఇంతకీ ఎవరతను, ఎందుకు నన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ తిరిగి మళ్ళీ పడుకుంటుంది. ప్రేమ్, భాగ్య, ఆదిత్య, అజయ్కి బాయ్ చెప్పేసి చారిని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆనందికి కాలికి దెబ్బ తగలడంతో వల్ల అనిల ఇంటికి వచ్చి ఉంటుంది. ఆనంది 2 years బాబు అయిన అంశుతో బాగా ఆడుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ పీకే పిక్స్ ఎత్తలేదని వాళ్ళపై అలిగి మాట్లాడదు. ప్రేమ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. ఆనంది వాళ్ళ నాన్న ఆఫీస్లో జయరాం, అరవింద్ ఆ ప్రేమ్ హైదరాబాద్ వచ్చాడట అన్నాడు. అయితే అన్నాడు అరవింద్. అలా అంటావేంటి అరవింద్, వాడు పెరుగుతూ మనపై పగను కూడా పెంచుకున్నాడు అని నీకు తెలీదా అన్నాడు. అందులో తప్పేముంది, వాడి స్థానంలో మనం ఉన్నా అదే చేస్తాం, ఎందుకంటే మన వల్ల వాడు తన తల్లిదండ్రుల్ని కోల్పోయాడు అన్నాడు అరవింద్. అందుకే వాడిని చిన్నప్పుడే చంపేస్తానంటే అడ్డుపడ్డావు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, నువ్వు హూ అను వాణ్ణి అన్నాడు జయరాం. జయరాం మాటలకి అరవింద్ కోపంతో ఊగిపోతూ జయరాం గొంతు పట్టుకుంటాడు. ఇంకోసారి నీ నోటి వెంటే కాదు, మనసులో ఆలోచన వచ్చినా సరే ప్రాణం తీసేస్తా. నీకు తెలుసు వాడు నా ప్రాణమని, వాడిపై నా ప్రేమ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు ధైర్యం ఉండాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అని వదిలేస్తాడు అరవింద్. జయరాం ఊపిరి పీల్చుకుంటూ భయంగా అరవింద్ వైపే చూస్తాడు. అరవింద్ కోపంగా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆనంది కాలేజీకి స్కూటీపై బయలుదేరి వెళ్తూ రెడ్ సిగ్నల్ పడడంతో ఆగుతుంది. ప్రేమ్ కూడా ఆనంది పక్కనే వచ్చి బైక్ ఆపుతాడు. పక్కన ఆనంది వైపు చూసి, హో నా బంగారం అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఆనంది సడన్గా తన గుండె చప్పుడు పెరగడంతో డౌట్గా పక్కకు చూసి బైక్పై ఉన్న ప్రేమను చూసి వెంటనే కంగారుగా ముఖం తిప్పేసి మనసులో, ఇతనేంటి నా పక్కకే వచ్చాగాడు, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ మనసులో, ఇదేంటి నన్ను చూడగానే ఎలా టెన్షన్ అవుతుంది, ఏమైందబ్బా దీనికి అనుకుంటాడు. ఆనంది షివరింగ్ అవుతూ ఉండగా తన ముందున్న బైక్ రైస్ చేయడంతో పొగ వస్తుంది.
ఆనంది ఆ పొగతో ఇబ్బంది పడుతూ చెత్త వెధవ, పెట్రోల్కు బదులు కిరోసిన్ పట్టించినట్లున్నాడు అని తిట్టుకుంటుంటే పక్కనే ఉన్న నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి ఆనందికి ఇస్తుంటే ఆనంది అది చూసి ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ కళ్ళల్లో కన్సల్ బదులు ప్రేమ కనిపిస్తుంది. ఆనంది అలా ప్రేమ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. హలో మేడం, హలో మేడం అన్నాడు ప్రేమ్. ఆనంది ఉలిక్కిపడి సైలెంట్గా ముఖానికి కట్టుకుంటుంది. కనీసం ప్రేమ్కి థ్యాంక్స్ కూడా చెప్పదు. గ్రీన్ సిగ్నల్ పడడంతో స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. ప్రేమ్ బైక్ పై వెళుతూ ఏమైంది దీనికి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, నన్ను చూసి అలా కంగారుగా వెళ్ళిపోయింది. నేనెవరో బంగారానికి తెలీదు, హెల్మెట్ వల్ల నా ముఖం కూడా చూడలేదు, మరి ఎందుకు నన్ను కాసేపు అలా చూస్తూ ఉండిపోతుంది, తర్వాత ఎక్కలేని టెన్షన్ ఫీల్ అవుతూ నా నుంచి పారిపోతుంది, వై అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చదువుతుండగా పాప ఏడవడంతో ప్రేమ్ డైరీ పక్కన పెట్టేసి పాపను చూసుకుంటాడు. తను పాపతో పాటు నిద్రలోకి జారుకుంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ ప్రేమ్ పాపని అనిల, జై, చారి, మాయ, ఆదిత్య, రిషి అందరినీ పిలుచుకుని టీను బర్త్డే షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వెళ్తారు. లేడీస్ సెక్షన్లో జెంట్స్ సెక్షన్లో ఎవరికి వాళ్ళు డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటారు. టీనుని, అంశుని తీసుకుని టాయ్స్ షాప్కి వెళ్తాడు ప్రేమ్. అంశు గన్స్, కార్స్ చూస్తూ ఉంటాడు. ప్రేమ్ పాపకి రకరకాల టాయ్స్ చూపిస్తూ టీను ఇది నచ్చిందా, అది నచ్చిందా అంటూ అన్నీ చూపిస్తూ ఉంటాడు. అందులో అక్కడికి వచ్చిన అమ్మాయి ప్రేమ్ పాపని చూసి నవ్వి ప్రేమ్ ముందుకొచ్చి నిలబడుతుంది. ప్రేమ్ ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ ఏయ్ నువ్వు, ఆ అమ్మాయి నవ్వుతూ నన్ను మర్చిపోయారా ప్రేమ్ గారు అని అడిగింది. ప్రేమ్ నవ్వుతూ మర్చిపోయే పరిచయమా మనది. ఆ అమ్మాయి నవ్వుతూ అయితే గుర్తుపెట్టుకున్నారనమాట. యా కమాన్ ప్రీతి, కాఫీ షాప్ని, నీ ప్రపోజ్ని నా భార్య షాక్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. మీ పాపన సో క్యూట్ అంది ప్రీతి. అప్పుడు నా వైఫ్ చెప్పిన టీను తినే నా చిట్టి తల్లి అన్నాడు ప్రేమ్. అప్పుడు చెప్పిన సగం అబద్ధం ఇప్పుడు నిజం చేశారన్నమాట అంది ప్రీతి. ప్రేమ్ నవ్వుతాడు. ఒకసారి పాపను ఎత్తుకోవచ్చా అంది ప్రీతి. ష్యూర్ అని పాపనిస్తాడు ప్రేమ్. ప్రీతి పాపను తీసుకుని ముద్దు పెట్టుకుని గుండెకి హత్తుకుని మళ్ళీ మళ్ళీ ముద్దు పెడుతూ ఉంటే ప్రీతి ఎక్స్ప్రెషన్ తను పాపపై ఫస్ట్ టైం ఎంత అఫెక్షన్ చూపిస్తూ ఉంటే ప్రేమ్కి షాక్గా డౌట్గా అనిపిస్తుంది. అంతలో అన్సు పిలవడంతో ప్రేమ్ తన దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉన్నావు తల్లి, తెలుసారా నువ్వు అమ్మని చాలా మిస్ అవుతున్నావు, అమ్మ కూడా నిన్ను చాలా మిస్ అవుతుంది, నిన్ను చాలా లవ్ చేస్తుంది, ఐ లవ్ యూ తల్లి అని ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు వస్తుంటే తుడుచుకుని ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ అంశు అడిగిన టాయ్ చూస్తూ ఉన్నాడు. నిన్నే కాదు మీ డాడీని కూడా చాలా లవ్ చేస్తుంది అని బాధగా చూస్తుంది. అంతలో ప్రేమ్ రావడం చూసి నవ్వుతూ చిట్టి తల్లి బంగారం నీకే టాయ్ నచ్చింది చూడు చూడు, ఇది బాగుంది కదా అంటూ ఉంది ప్రీతి. ఇంతలో ప్రేమ్ వచ్చి ప్రీతి అని అనగానే ప్రేమ్ వైపు చూసి చెప్పండి అంది. ప్రేమ్ పాప వైపు చూస్తాడు. ప్రీతి పాపకి కిస్ చేసి ప్రేమ్ చేతికి చేస్తుంది. ప్రేమ్ పాపను తీసుకుని ప్రీతి చెప్పు ప్రెజెంట్ ఏం చేస్తున్నావు, మ్యారేజ్ అయిందా అని అడిగాడు. అంతలో ప్రీతి కాల్ రావడంతో ప్రేమ్ గారు నేను వెళ్ళాలి, సో ఇంకోసారి మీట్ అవుదాం బాయ్ అని కంగారుగా వెళ్ళిపోతుంది. ప్రేమ్ డౌట్గా ప్రీతి వెళ్ళే వైపే చూస్తూ ఉండిపోయాడు. షాపింగ్ పూర్తి చేసుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ప్రీతి హాస్పిటల్కి వెళ్తుంది. డైరెక్ట్గా హెడ్ రూమ్కే వెళ్తుంది. ఆ రూమ్లో 56 ఇయర్స్ పెద్ద అయిన ప్రీతి వాళ్ళ నాన్న రవికాంత్, ఆయన ఎదురుగా చైర్లో మన జై ఉంటాడు. హాయ్ జై గారు, ఎంతసేపు అయింది, షాపింగ్ అయిపోయిందా అని అడిగింది ప్రీతి. జై నవ్వి హే ప్రీతి వాళ్ళని ఇంటికి వెళ్ళమని నేను ఇటు వచ్చేసానులే అన్నాడు. ఏంటి డాడ్ అర్జెంటుగా రమ్మన్నారు అంది ప్రీతి. ఏం లేదు తల్లి, చిన్న విషయమే, నీతో జైతో మాట్లాడాలి అని పిలిపించాను అన్నాడు రవికాంత్. చెప్పండి అంకుల్, ఏమైనా ప్రాబ్లమా అన్నాడు జై. అదేం లేదు జై, పాత ప్రాబ్లమే అన్నాడు రవికాంత్. ప్రీతి కంగారుగా ఏమైంది డాడ్ అంది. రవికాంత్ చెప్పింది విని జై ప్రీతి ఇద్దరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పి అలా చేస్తే అన్నాడు రవికాంత్. గుడ్ అంకుల్, అలాగే చేద్దాం, ముగ్గురు ఏదో ప్లాన్ వేసుకుంటున్నారు, మనకెందుకులే, మనం ప్రేమ్ ఆనంది గురించి తెలుసుకుందాం, ఓకేనా, వచ్చేయండి. నైట్ ప్రేమాలయంలో అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. పాప పడుకొని ఉంటే అటు ఇటు పిల్లో పెట్టి ప్రేమ్ బాల్కనీలో చైర్లో కూర్చొని డైరీ చదవడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆనంది పుట్టినరోజు. ఆనందికి తన బర్త్డే గ్రాండ్గా చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సో ఫ్యామిలీతో వాళ్ళ నాన్న బాబాయ్ కాకుండా మిగిలిన వాళ్ళతో గుడికి వెళ్తుంది. లంగా ఓనితో ఎంతో ముద్దుగా ఉంది మన అమ్ములు.
ప్రేమ్ కూడా ఆనంది బర్త్డే గుడికి వస్తుందని తెలిసి గుడికి వెళ్తాడు. ప్రేమ్ చారి ఇద్దరు గుడిలోకి ఎంటర్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి దేవుని ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటున్న ఆనంది పక్కకెళ్ళి నిలబడి దేవునికి దండం పెట్టి ఆనంది వైపే చూస్తాడు. ఆనంది మనసులో, దేవుడా, నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. సో నేను ఏమీ కోరికలు కోరడం లేదు, కానీ నాకు ఒక డౌట్. అది అనబోతూ తన గుండె మళ్ళీ సిగ్నల్తో సైలెంట్ అయి, అందరినీ చల్లగా చూడు స్వామి అని కంగారుగా కళ్ళు తెరిచి కిందికి చూస్తూ తన పక్కనే జీన్స్ ప్యాంట్ వ్యక్తి నిలబడి ఉండడం చూసి కామ్గా అతని తల కూడా ఎత్తి చూడకుండా వెళ్ళిపోతుంది. తన వెనకాలే అనిల, రిషి, మంజు వెళ్ళిపోతారు. భాగ్య, ఆదిత్య ప్రేమ్ని చూసి ఆగిపోతారు. ప్రేమ్ ఆనంది వెళ్తున్న వైపే చూస్తూ మనసులో, ఏమైంది అమ్ములు, ఎప్పుడు నేను దగ్గరగా వెళ్ళిన భయంతో కనీసం నన్ను చూడకుండా అలా పారిపోతుంది అని ఆలోచిస్తూ ఉండగా, ప్రేమ్ నువ్వు కూడా గుడికొచ్చావా అంది భాగ్య. ఈరోజు అమ్ములు పుట్టినరోజు కదా అత్తయ్య, పూజ చేద్దామని అన్నాడు ప్రేమ్. ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు మాత్రమే కాదనుకుంటా ప్రేమ్ అన్నాడు ఆదిత్య. ప్రేమ్ నవ్వి, నేను వెళ్ళాలి అత్తయ్య, బాయ్. బాయ్ బావా అని వెళ్ళిపోతాడు. ఆనంది గుడి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటూ స్లిప్ అయి ముందుకు పడిపోబోతుంటే ప్రేమ్ అది చూసి వెనక నుంచి నడుము మీదుగా చేయి వేసి పడిపోకుండా పట్టుకుంటాడు. ఆనంది ఒక్కసారిగా ప్రేమ్ టచ్కి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. ప్రేమ్ ఆనందిని నిలబెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆనంది బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడి ఉంటుంది. తన ఫ్యామిలీ వచ్చి, అక్క వెళ్దామా అంది అనిల. ఆనంది సరే అని సైలెంట్గా కారులో వెళ్ళి కూర్చుని ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అనిల డ్రైవర్, ఇక్కడ కారు ఆపు అని కారు ఆపుతుంది. ఇక్కడెందుకు ఆపేవే అంది మంజు. అమ్మ, అక్కకి నాకు చిన్న పనుంది. ఆనంది తన వైపు చూడగానే, మేము తర్వాత వస్తాం అని ఇద్దరు కారు దిగుతారు. కారు వెళ్ళిపోగానే ఇద్దరు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కూర్చుంటారు. ఇప్పుడు ఎందుకు అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అనిల. అది అని అంది ఆనంది డౌట్గా. అదే, గుడిలో ఆ హ్యాండ్సమ్ని పక్క నిలబడగానే పారిపోయావు. పడిపోతున్న నిన్ను అతను పట్టుకోగానే అలా స్టన్ అయిపోయి ఉండిపోయావు. కారులో కూర్చొని ఉన్నావే అన్నమాట, కానీ మా లోకంలో లేవు. ఏమైందక్క నీకు? ఒకవేళ లవ్లో కానీ పడ్డావా? ఆనంది అనిల వైపు చూసి, అని నేనెవరిని లవ్ చేయడం లేదు, నా మూడ్ బాగోలేదంతే. సరే అయితే నీ మూడ్ మార్చే పని చేద్దామా? ఆనంది ఏంటి అన్నట్లు అనిల వైపే చూస్తుంది. అనిల నవ్వుతూ, అనాథాశ్రమంకి వెళ్ళి పిల్లలకి ఫుడ్డు, స్వీట్స్, బట్టలు ఇద్దాం. ప్రతి ఇయర్ నీ బర్త్డే పార్టీ ఖర్చుతో నువ్వు చేసే పని అదేగా అంటుంది. ఆనంది నవ్వుతుంది. ఇద్దరూ లేచి శరణాలయానికి వెళ్ళి బట్టలు, స్వీట్స్ ఇచ్చి భోజనాలు పెట్టిస్తారు. అలా రోజులు పాస్ అవుతున్నాయి. ప్రేమ్ బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా ఆనందికి తెలియకుండా డేలో 1 టైం అన్నా తనున్న చోటుకి వెళ్ళి తనని చూసేవాడు. ఆనంది తన మిస్టర్ హ్యాండ్సమ్ తనకి తర్వాత ఎదురుపడలేదని, తనని ఒక్కసారి కూడా చూడలేకపోయానని, ఈసారి మీట్ అయితే తప్పకుండా చూడాలి అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ తను చదివిస్తున్న స్టూడెంట్స్ మినిస్టర్ కొడుకుతో గొడవపడ్డారని ప్రిన్సిపాల్ చెప్పి ప్రేమ్ని కాలేజీకి రమ్మని కాల్ చేసి చెప్తాడు. బైక్పై ప్రేమ్ కాలేజీకి వచ్చి హెల్మెట్ తీసి ముఖానికి మాస్క్ కట్టుకుంటాడు. స్టూడెంట్స్ తనని చూస్తే పెద్ద ఇష్యూ అవ్వచ్చని. కానీ ప్రేమ్ పక్కగా వెళ్ళిన ఆనంది ఫ్రెండ్ అక్కి చూసి ఆనందికి ఆ విషయం చెప్పాలని పరుగున ఆనంది దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రేమ్ మాస్క్ తొడుక్కొని షేడ్స్ పెట్టుకుని ఎవరూ గమనించకుండా డౌట్ రాకుండా మొబైల్ మాట్లాడుతున్నట్టు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆనంది, జాను, లక్కీ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయాసపడుతూ ఆనంది అంది. అక్కి ఏమైందే, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని వాటర్ తాగమన్నట్టు వాటర్ బాటిల్ ఇస్తుంది. అఖిల వాటర్ తాగి చుట్టూ చూసి తన ఫ్రెండ్స్కి మాత్రమే వినపడేట్లు, పీకే తేజ్ వర్మ మన కాలేజీకి వచ్చారే. ఆనంది ఎక్సైట్ అవుతూ, ఏంటి నిజంగానా అని కళ్ళు నోరు పెద్దవి చేస్తుంది. అఖిల మెల్లగానే, ఆయన ఎవరికీ తెలియకూడదని ఫేస్కి మాస్క్ వేసుకున్నారు కాబట్టి చిన్నగా మాట్లాడు. ఓ ఓకే ఓకే అంది ఆనంది. అయితే పీకే గారు ఎక్కడున్నారు అంది జాను. నాకు తెలిసి పీకే గారు ప్రిన్సిపల్ని కలవడానికి వచ్చి తన రూమ్కి వెళ్ళుంటాడే అంది అఖిల. అయితే వెళ్దాం పదండి అంది ఆనంది. ఆనంది నువ్వు అక్కి వెళ్ళండి, నలుగురం వెళ్తే ఎవరికైనా డౌట్ రావచ్చు అంది లక్కీ. ఓకే అని అక్కిని తీసుకుని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి బయట బుక్స్ ఏదో చూస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ ఆనంది పదే పదే రూమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ ఎప్పుడు బయటకు వస్తాడా చూద్దామని. డోర్ ఓపెన్ అయి 6 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి వెళ్ళిపోతారు. ఆనంది ఆతృతగా చూస్తుండగా ప్రేమ్ మాస్క్తో బయటకు వస్తాడు. అక్కి, ఆనంది ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తియే పీకే గారు అనగాని అటుగా ఉన్న ప్రేమ్ని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూడాలని, ప్లీజ్ టర్న్
టర్న్ సార్, ప్లీజ్ టర్న్ సార్ అని తనలోని తను మాట్లాడుకుంటూ ఉండగా తన గుండె వేగంగా కొట్టుకోవడం అర్థమై ఆనంది గుండెపై తడుతూ కూల్ కూల్, టెన్షన్ అవ్వకు అనుకుంటుంది. మినిస్టర్ ప్రిన్సిపల్కి సేకరణ ఇస్తూ బాయ్ చెప్పగానే ప్రిన్సిపల్ లోపలికి, మినిస్టర్ బయటికి వెళ్ళగా ప్రేమ్ టర్న్ అయి ఆనంది వైపు తిరుగుతాడు. ఆనంది మాస్క్లో ఉన్న షేడ్స్ పెట్టుకోవడం వల్ల ప్రేమ్ కళ్ళు చూసి కరెంటు కొట్టిన షాక్ కాకిలాగా అలా స్టన్ అయి ప్రేమ్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. అఖిల ఆనంది ఆనంది అని భుజంపై చెయ్యి వేసి పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి మెల్లగా తన కళ్ళని ప్రేమ్ ముఖం నుంచి కిందికి పోనిస్తూ చూస్తూ ప్రేమ్ రైట్ హ్యాండ్ దగ్గర తన చూపు ఆగిపోతుంది. సేమ్ బ్రాస్లెట్, దానికి ఏ లెటర్ వేలాడుతుంది. ఆనంది బైక్ మీద నుంచి పడ్డప్పుడు తనకి చేయి అందించినప్పుడు ఆ చేతికి చూసిన బ్రాస్లెట్, ట్రాఫిక్ వద్ద తన కర్చీఫ్ ఇచ్చినప్పుడు ఆ చేతికి చూసిన బ్రాస్లెట్, ఇప్పుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తికి అదే బ్రాస్లెట్, గుడిలో తన నడుంపై చేయి వేసినప్పుడు ఆ చేతిని చూసినప్పుడు ఆ చేయికి అదే బ్రాస్లెట్. అదే కాక చూసిన ప్రతిసారి తనని ఈ లోకాన్ని మరిపించేలా ఉన్న అతని కళ్ళు. ఆనంది తన గుండె వేగంగా కొట్టుకోవడం టెన్షన్ వల్ల కాదు, అతడే అని చెప్పడానికి అని ఆనందికి అర్థమైంది. ప్రేమ్ ఆనంది అలా తననే చూస్తూ ఉంటే ముందుకు అడుగు వేసి ఏదో మాట్లాడలోపే ఆనంద్ ప్రేమ్కి ఛాన్స్ ఇవ్వకుండా అక్కి క్లాస్కి టైం అవుతుంది పదా అని తన్ని పిలుచుకొని వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.